కొడాలి నాని అరెస్టుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. కోల్కతాలో ఆయన్ను అరెస్ట్ చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఆయన అరెస్టు అయ్యాడని వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని సూచించారు. కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను కోల్కతా ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఏపీ పోలీసులు స్పందించారు. కొడాలి నానిని అరెస్టు చేశామన్నది ప్రచారం మాత్రమేనని, నిజం కాదని తెలిపారు. అయితే ఆయనపై పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కొడాలిపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వైశాలి, ఏదైతే ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఏదైతే ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో కూడా ఫైర్ బ్రాండ్ గా వచ్చినటువంటి కొడాలి నానిని కూడా ప్రస్తుతం ఏపీలో అరెస్టు చేశారు అంటూ కూడా వార్తలు అయితే మాత్రం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఇటు కోల్కతాలో అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వార్తలు అయితే మాత్రం గుప్పమంటున్నాయి. దీనిపై కూడా ఇప్పటికే ఏపీ పోలీసులు అయితే స్పందించిన పరిస్థితి అయితే ఉంది. కొడాలి నానిని ఎలాంటిగా ఎక్కడ కూడా అదుపులో తీసుకోలేదు. అతను కూడా ఎక్కడా కూడా రాష్ట్రాన్ని అయితే మాత్రం విడిచిపెట్టిన పరిస్థితి లేదు. ప్రస్తుతం కొడాలి నాని తెలుగు రెండు రాష్ట్రాల మధ్యలోనే ఉన్నారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు పోలీసులు అయితే క్యాచ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే కొడాలి నాని పై కూడా పలు కింద అయితే మాత్రం కేసులు అయితే నమోదైతే అయ్యాయి. దానిపై కూడా ఇప్పటికే కూడా కొడాలి నానికి అయితే మాత్రం లుకౌట్ నోటీసులు అయితే మాత్రం జారీ చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి కూడా కొడాలి నాని అదుపులోకి తీసుకోలేదని చెప్పేసి మాత్రం కూడా ఇటు ఏపీ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా ఇటు కొడాలి నానిపై కూడా తెలుగు రాష్ట్రంలో ఏదైతే ఏపీలో కూడా పలు స్టేషన్లో కూడా కొడాలి నానిపై కూడా పలు సెక్షన్లపై కూడా కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే మాత్రం అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుగా ఉన్నటువంటి మంత్రి కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం పాటు పలు విధాలుగా కూడా దుర్మార్గంగా మాట్లాడడంతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రిపై కూడా చంద్రబాబు నాయుడుపై పలు విధాలుగా దూషించడంతో పాటుగా అనేక అక్రమాలు చేశారని చెప్పేసి మాత్రం గుడివాడ పోలీస్ స్టేషన్ పాటు పలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం కేసులు నమోదయ్యాయి. ఆ పక్షంలోనే ఇప్పటికే కూడా ఏపీలో అయితే మాత్రం ఏపీ లిక్కర్ స్కామ్ లో అయితే మాత్రం అరెస్టుల పర్వం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. ఆ పర్వంగానే మాత్రం ఇప్పటికే 9 మంది అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కొడాలి నానిపై కూడా అరెస్ట్ చేసి లోపల జైల్లో పెడతారనే వార్తలు పెద్ద ఎత్తున రావడంతో కూడా కొడాలి నాని రాష్ట్రాన్ని వదిలిపెట్టి విదేశాలకి వెళ్లిపోయే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి రావడంతో ఏదైతే కోల్కతా సమీపంలో కూడా కొడాలి నాని అదుపులోకి తీసుకున్నారు, ఏపీకి తరలిస్తున్నారని చెప్పేసి తెల్లవారుజాము నుంచి కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం వార్తలు వస్తున్నమాట వాస్తవం. దీనిపై కూడా ఇప్పటికే ఇటు విజయవాడ కమిషనర్ కానివచ్చు, అదేవిధంగా ఏపీ డీజీపీ కూడా దీనిపై స్పందించారు. ఎక్కడా కూడా కొడాలి నానిని అరెస్ట్ అయితే చేయలేదు, ఇంతవరకు అయితే మాత్రం కొడాలి నాని ఎక్కడ అదుపులోకి తీసుకోలేదని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ కొడాలి నానిపై అయితే మాత్రం పలు విధాల సెక్షన్లు అయితే మాత్రం కేసులు నమోదు చేశాము అని చెప్పేసి చెప్తారు. కానీ ప్రజలు ఎవరైనా కూడా ఇలాంటి వార్తలు నమ్మడానికి అసహ్యం లేదు. ఏదైనా అరెస్ట్ అయితే మాత్రం అధికారికంగా మేమే ప్రకటిస్తామని చెప్పేసి అయితే మాత్రం కూడా ఏపీ పోలీసులు కూడా తెలుపుతున్నారు. అంటే చూసుకున్నట్లయితే మాత్రం ఒక పోలీస్ వ్యవస్థని 2 మార్గాలుగా జనాల్లో వ్యతిరేకత తెచ్చే విధంగానే క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలే కావాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఏపీ పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి వార్తలు ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి చేస్తున్నారో వాళ్ళపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అసత్య వార్తలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆకతాయిలు ఎవరైతే చేస్తారో వాళ్ళపై కూడా ఆ చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు ఏపీ పోలీసులు చెప్తున్నారు. ఈ ఏదైతే అసత్య వార్తలు ప్రచారం చేయడంతో పాటుగా జనాన్ని పక్కదావ పట్టిస్తూ వాళ్ళు కూడా లేనిపోని భయాందోళన గురి చేయడం కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురే అవకాశం ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి వార్తలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని ప్రధానంగా గుర్తించి వాళ్ళపై కూడా ఎక్కడైతే చేశారో అక్కడ కేసులు నమోదు చేసి వాళ్ళపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాత్రం ఇటు ఏపీ పోలీసులు చెప్తున్నారు. ఎలాంటి అసత్య ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కొడాలి నాని మేమైతే అదుపులో నమోదైన మాట వాస్తవమే, అతనిపై లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పేది మాత్రం కూడా ఇటు ఏపీ పోలీసులు చెప్తారు. ఇంతవరకు అయితే ఎక్కడా తీసుకోలేదు. కానీ అతన్ని విదేశాలు వెళ్లకుండా ఉండేందుకు అయితే మాత్రం మేము ఉన్నాము, విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక మేమే అదుపులోకి తీసుకుంటామని చెప్పేది కూడా మరో గంట క్రితమే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసినట్లయితే మాత్రం ఈ ఏదైతే కొడాలి నాని అంశమే కానివ్వకుండా మరికొన్ని ఘటనలు కూడా చూసినట్లయితే మాత్రం ఏపీలో కొన్ని
అసత్య ప్రచారాలు అయితే సోషల్ మీడియా వేదికగా ఎన్నో జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా అన్నిటి కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఇట్లా పోలీస్ శాఖ అనేది ఆ శాఖ పరంగా కూడా ప్రతి ఒక్కటి కూడా దానికి క్లుప్తంగా కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అసత్య ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారని చెప్పేది మాత్రం కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతోనే ఇటు ఏదైతే సంబంధించిన శాఖ అధికారులు కూడా పటిష్ట నిఘా బందీ పెట్టి ఎవరైతే ఈ ఆకతాయిలు చేస్తారో వాళ్ళపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తారు. ఇప్పటికైతే మాత్రం కొడాలి నానికి అనారోగ్యంతో కూడా గత కొన్ని నెల రోజుల క్రితం కూడా ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. దాంతో పాటుగా అతనికి ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేశారు. దాంతోనే అతను కూడా కొంత ఉపశమనం కలిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మనం. దీంతో కూడా రానున్న రోజుల్లో అయితే మాత్రం కొడాలి నానిపై అరెస్ట్ అయితే జరిగే అంశాలు అయితే ఉన్నప్పుడు కేసులు నమోదైన చేయడంతో పాటు అతను అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి అరెస్ట్ అయితే చేయలేదు, అతనికి ఎలాంటి కూడా మేము అదుపులోకి తీసుకోలేదని చెప్పేసి మాత్రం కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. వైశాలి. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.